అందరికీ నమస్కారం. ఏవిఎస్ రియల్ ఎస్టేట్ అండ్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియో మన లైఫ్ కి దగ్గరగా ఉన్న వీడియో కాబట్టి స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎప్పుడైనా ఇలా అనిపించిందా? నేను ఒక చాలా తెలివిగల వాడిని, చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాను, అయినా సరే నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎందుకు పెరగడం లేదు అని. అదే సమయంలో నీకంటే తక్కువ తెలివితేటలు ఉన్న వాళ్ళు, నీకంటే లేట్గా కెరీర్ స్టార్ట్ చేసిన వాళ్ళు కళ్ళ ముందు కోట్లు సంపాదిస్తున్నారు. అట్లాగే కార్లు, ఇల్లు కొనుక్కుంటూ దూసుకుపోతూ ఉంటారు. అసలు వాళ్ళకి తెలిసిన సీక్రెట్ ఏంటి? వాళ్ళ దగ్గర ఏదైనా మ్యాజిక్ ఉందా? ఈరోజు నేను ఒక షాకింగ్ నిజం చెప్పబోతున్నాను. మిమ్మల్ని ధనవంతులు కాకుండా అడ్డుకుంటుంది మీ సోమరితనం కాదు, మిమ్మల్ని అడ్డుకుంటుంది మీ యాంగ్జైన్మెంట్. అవును, మీరు విన్నది నిజమే. మీరు డబ్బులు సంపాదించలేకపోవడానికి కారణం మీరు ఎప్పుడు లైఫ్లో కిక్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఏదైనా కొత్తది జరగాలి, ఏదో థ్రిల్లింగ్గా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజమైన సంపద అంటే, రియల్ వెల్త్ చాలా బోరింగ్గా ఉండే పనుల్లో దాగి ఉంది. ఈ వీడియో వచ్చే 10 నిమిషాలు మీ బ్రెయిన్లో ఉండే వైరింగ్ని మార్చేస్తుంది. రోజు మనం ప్రపంచంలో టాప్ 1% ధనవంతులు పాటించే 5 బోరింగ్ అలవాట్ల గురించి మాట్లాడుకున్నాం. ఇక విషయానికి వస్తే ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ వాటిని పాటిస్తే ఫైనాన్షియల్ లైఫ్లో సునామీ వచ్చినట్లే. అయితే ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియోలో ఉన్న 4వ పాయింట్ మీ లైఫ్ని ఖచ్చితంగా టర్న్ చేస్తుంది. అసలు మనం పేదవాళ్ళుగా లేదా మిడిల్ క్లాసు వాళ్ళలాగా ఎందుకు ఉండిపోతున్నాము అనే దానికి సైంటిఫిక్ కారణం కూడా ఉంది. మన బ్రెయిన్కి కొత్తదనం అంటే పిచ్చి. మీరు డబ్బు సంపాదించాలని అనుకుంటారు. మొదటి వారం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం, అందులో డబ్బు ఉందని అనుకుంటారు. రెండో వారం లేదు లేదు, ట్రేడింగ్లో ఎక్కువ డబ్బు వస్తుంది, అది నేర్చుకుందామని అటు వెళ్తారు. మూడో వారం ట్రేడింగ్ కష్టం, రియల్ ఎస్టేట్లో బెస్ట్ అని దానికి వెళ్తారు. దాని దారి వెతుకుతారు. చూసారా, మీరు ప్రతి 2 వారాలకి గమ్యాన్ని మార్చేస్తున్నారు. ఎందుకంటే కొత్త పని మొదలుపెట్టినప్పుడు బ్రెయిన్లో టాప్ మైండ్ రిలీజ్ అవుతుంది, దానికి ఒక కిక్ ఇస్తుంది. కానీ ఆ పనిలో అసలైన కష్టం మొదలవగానే ఆ కిక్ పోతుంది. వెంటనే మీరు దాన్ని వదిలేసి ఇంకో కొత్త దానికోసం వెతుకుతారు. దీనివల్ల ఏమవుతుందంటే, మీరు ఒక స్థలంలో 100 అడుగులు తవ్వితే నీరు పడతాయి, కానీ మీరు 10 చోట్ల తవ్వుతారు. చివరకు మీ ఒంట్లో శక్తి అయిపోతుంది తప్ప చుక్క నీరు కూడా రాదు. కానీ ధనవంతులు అలా కాదు. వాళ్ళు ఒక చోట బోరింగ్గా 100 అడుగులు తవ్వుతారు, అందుకే వాళ్ళకి నీరు పడతాయి. మొదటి పాయింట్, యాక్స్ కాదు, సిస్టమ్ మిమ్మల్ని కాపాడతాయి. మీలో చాలామంది షార్ట్ కట్స్ కోసం వెతుకుతూ ఉంటారు, దాన్నే యాక్స్ అంటాము. రాత్రికి రాత్రే వైరల్ అవ్వడం ఎలా, 10 రోజుల్లో డబుల్ మనీ చేయడం ఎలా అని ఒక్కసారి సచిన్ టెండూల్కర్ని గమనించండి. ఆయన ఎప్పుడైనా షార్ట్ కట్ కోసం వెతుకుతున్నాడా? లేదు. ఆయనకి ఒక సిస్టమ్ ఉంది. ఎన్ని సెంచరీస్ అయినా కొట్టనివ్వండి, మరుసటి రోజు ఉదయం 6 గంటలకి గ్రౌండ్లో నెట్ ప్రాక్టీస్కి హాజరవ్వాల్సిందే. ఆ నెట్ ప్రాక్టీస్ అనేది ఒక సిస్టమ్. అది బోరింగ్గా ఉంటుంది. రోజు అదే బ్యాటింగ్, అదే బౌలింగ్. కానీ ఆ బోరింగ్ సిస్టమ్ ఆయనకి ప్రభావితం చేసి ప్రపంచంలోనే అత్యున్నత బ్యాట్స్మెన్ చేసింది. అలాగే మెక్డొనాల్డ్స్ చూడండి, వాళ్ళు బర్గర్స్ ప్రపంచంలో ఎక్కడ తిన్నా కూడా ఒకేలా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఒక సిస్టమ్ని ఫాలో అవుతారు. వాళ్ళ ఎంప్లాయీస్కి మూడు ఉన్నా లేకపోయినా ఆ సిస్టమ్ని ప్రకారం పని చేస్తారు. కాబట్టి వాళ్ళు వేల కోట్లు సంపాదిస్తున్నారు. మీరు కూడా మీ ఎమోషన్స్ని పక్కన పెట్టి ఒక రోబోలాగా పనిచేసే ప్రాసెస్ని క్రియేట్ చేసుకోండి. బోరు కొట్టినా సరే ఆ ప్రాసెస్ని నమ్మండి. సిస్టమ్ అనేవి చూడటానికి అందంగా ఉండవు, కానీ అది రిజల్ట్స్ని ప్రింట్ చేస్తాయి. రెండవ అలవాటు, డ్రామా చాలా ఖరీదైనది. మీరు రిచ్ అవ్వాలి అనుకుంటే ముందుగా మీరు డ్రామాకి గుడ్ బై చెప్పాలి. ఈ రోజుల్లో సోషల్ మీడియాలో, ఆఫీసులలో ఫ్రెండ్స్ మధ్య ఎంత డ్రామా నడుస్తుందో. వాడు ఇలా అన్నాడు, అలా చేశాడు, ఆ పొలిటీషియన్ ఇలా తిట్టాడు, అలా తిట్టాడు అని గంటల కొద్దీ చెప్తూ ఉంటారు. దానివల్ల మీ ఎనర్జీ వేస్ట్ చేసుకుంటున్నారు. భారతదేశపు గొప్ప వ్యాపారవేత్త రతన్ టాటా గారిని ఎప్పుడైనా చూడండి.
ఆయన ఎప్పుడైనా ట్విట్టర్లో ఎవరితోనైనా గొడవ పడినాడా, లేదా అనవసరమైన గ్రాఫిక్స్ మాటలు మాట్లాడాల్సి వస్తే ఆయన అసలు అక్కడ ఉండనే ఉండడు. ఆయన ఫోకస్ ఎప్పుడు ఆయన గమ్యంపైనే, ఆ దేశంపైనే ఉంటుంది. ధనవంతులు ఎప్పుడు చాలా బోరింగ్గా కనిపిస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళ గ్రాఫిక్స్ మాట్లాడరు, వాళ్ళ లైఫ్ గురించి పట్టించుకోరు. వాళ్ళ ఫోకస్ ఎప్పుడు నా ఆస్తిని ఎలా పెంచుకోవాలి, నా స్కిల్ని ఎలా డెవలప్ చేసుకోవాలనే దాని మీదే ఉంటుంది. ప్రతిసారి మీరు ఒక అనవసరమైన గొడవలో తలదూచారనుకోండి, మీరు మీ జేబులో నుంచి డబ్బులు తీసి మంటలో పోసినట్లే. ఎందుకంటే ఆ టైము, ఆ మెంటల్ స్పేసు మళ్ళీ తిరిగి రావు. ఈ రోజు నుంచి ఒక రూల్ పెట్టుకోండి. అది ఏంటంటే, నా బ్యాంక్ బ్యాలెన్స్ని పెంచని ఏ విషయం గురించి కూడా నేను మాట్లాడను అని. ఈ ఒక్క మార్పులో మీ లైఫ్లో ఎంత ప్రశాంతత వస్తుందో చూసుకోండి. ఇకపోతే మూడవది, డెసిషన్ పెట్టిని తగ్గించుకోవడం. మీరు ఎప్పుడైనా గమనించారా? ఫేస్బుక్ ఫౌండర్ మార్క్స్బర్గ్ లేదా అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా లాంటి వాళ్ళు ఎప్పుడు ఒకే రకమైన బట్టలు వేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేక కాదు, వాళ్ళకి డెసిషన్ పెట్టి గురించి తెలుసు. మన బ్రెయిన్కి రోజుకు లిమిటెడ్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. మీరు ఉదయం లేవగానే ఏం తినాలి, ఏం వేసుకోవాలి, జిమ్కి వెళ్ళాలా వద్దా అనే చిన్న చిన్న నిర్ణయాల్లో మీ బ్రెయిన్ని పవర్ని వాడేస్తే, మధ్యాహ్నం మీ బిజినెస్ గురించి లేదా కెరీర్కి ₹1,00,00,000 నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ బ్రెయిన్ అలసిపోతుంది, అందుకే తప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. మీ ఈ రోజువారీ జీవితాన్ని ఎంత బోరింగ్గా మార్చుకుంటే అంత మంచిది. ఒక టైంకి నిద్రలేగండి, ఒక రకమైన బ్రేక్ఫాస్ట్ తినండి, ఒక టైంని ఏ పని కూడా మొదలు పెట్టుకోండి. ఈ చిన్న చిన్న విషయాల్ని ఆటోమేట్ చేసేయండి. అప్పుడు మీ బ్రెయిన్ ఫ్రీగా ఉంటుంది. ఫ్రీగా ఉన్న బ్రెయిన్లో కొత్త ఐడియాలు ఆలోచించండి. డబ్బు సంపాదించే మార్గాల మీద ఫోకస్ పెట్టండి. ఇక నాలుగోది, బోరింగ్ పనులు అద్భుతాన్ని సృష్టిస్తాయి. జిమ్కి వెళ్ళిన వారిని చూడండి, వాళ్ళు రోజు ఒక డంబెల్ని ఎత్తుతూ ఉంటారు, రోజు ఒకేలా స్క్వాడ్ చేస్తూ ఉంటారు. అదే పరమ బోరింగ్ పని, కానీ ఆ బోరింగ్ పని వల్ల 6 నెలల తర్వాత ఒక అద్భుతమైన బాడీని ఇస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ బ్రూస్ లీ. ఆయన ఒక విషయంలో ఒక మాట అంటారు, నాకు 10,000 రకాల కిక్స్ తెలిసిన వాడిని చూస్తే భయం లేదు, కానీ ఒక కిక్ని 10,000 సార్లు చేసిన వ్యక్తిని చూస్తే మాత్రం భయం. అంటే దీని అర్థం ఏంటంటే, రెప్యుటేషన్కి అంత పవర్ ఉంది. ఇన్వెస్ట్మెంటు కింగ్ అయిన వారెన్ బఫెట్ని చూడండి, ఆయన స్ట్రాటజీ చాలా బోరింగ్గా ఉంటుంది. ఆయన కోకోకోలా లాంటి కంపెనీల్లో డబ్బులు పెట్టి కొన్ని 10 సంవత్సరాలు దానికోసం దాని వైపు కూడా చూడకుండా అలాగే వదిలేశారు. ఆ బోరింగు, ఆ వెయిటింగ్ ఆయన్ని ప్రపంచంలో టాప్ మిలియన్స్లో ఒకరిగా చేసింది. అలాగే బిజినెస్ కూడా అంతే. సేల్స్ కాల్స్ చేయడము బోర్ కొడుతుంది, కోడింగ్ చేయడం బోర్ కొడుతుంది, కంటెంట్ రాయడం కూడా బోర్ కొడుతుంది. కానీ మొదటిసారి చేసినప్పుడు మీకు రిజల్ట్స్ రాకపోవచ్చు, కానీ 100 సార్లు చేసినప్పుడు మీకు ఆ పనిలో మాస్టర్ది వస్తుంది. ఎప్పుడైతే మీరు ఒక పనిలో ఎక్స్పర్ట్ అవుతారో అప్పుడు ప్రపంచం మీకు డబ్బులు ఇస్తుంది. మీరు ఒక పనిని సగం చేసి వదిలేస్తే మీరు నేర్చుకున్న దశలోనే ఆగిపోతారు, డబ్బులు వచ్చే దశ దాకా వెళ్ళరు. సో బోర్ కొడుతుందా? కంగ్రాట్స్, అంటే మీరు గెలుపుకి దగ్గరగా ఉన్నారు, ఆపేయకండి. ఇక వచ్చేసి ఐదవది, ఒకే ఒక్క ఆయుధం 10 పనులు సగం సగం చేయడం కంటే ఒక పనిని 100% చేయడం మిన్న. ఒకసారి బిల్ గేట్స్ మరియు బఫెట్ ఇద్దరు ఒక డిన్నర్లో కలిశారు. అక్కడ ఉన్న వాళ్ళు వారిని ఒక ప్రశ్న అడిగారు. ఇద్దరిలో సక్సెస్ అంటే ఏంటి అనేది ఒక కారణం చెప్పమని వారిద్దరిని అడిగితే, వారు విడివిడిగా పక్కకి వెళ్ళి ఒక పేపర్ మీద రాసి చూపించారు. ఆశ్చర్యం ఏమిటంటే ఇద్దరూ రాసింది ఒకటే, అది ఏంటంటే ఫోకస్. మనం అత్యాశతో అనేక పనులు ఒకేసారి చేయాలని అనుకుంటాం. అలాగే సైడ్ బిజినెస్ చేయాలి, స్టాక్ మార్కెట్ చేసుకోవాలి, యూట్యూబ్ పెట్టాలి. దీనివల్ల ఏ ఒక్కటి కూడా సరిగ్గా జరగదు. సూర్యరశ్మి అన్ని చోట్ల పడితే వేడి పుడుతుంది. అలాగే సూర్యకిరణాలు ఒక భూతత్వం ద్వారా ఒక పాయింట్ మీద ఫోకస్ చేస్తే నిప్పు పుడుతుంది. మీ లైఫ్లో ఇప్పుడున్న పరిస్థితిలో ఏ ఒక్క పని చేస్తే మీ సమస్యలు తీరిపోతాయి. అది సేల్స్ నేర్చుకోవడం కావచ్చు, లేదా మీ జాబ్లో ఒక కొత్త స్కిల్ కోసం కావచ్చు. ఆ ఒక్క దానిని గుర్తించండి, మిగతా అన్నీ కూడా పక్కన పెట్టండి.
వచ్చే 6 నెలలు ఆ ఒక్క పని మీదే వెర్రిబావుల్లాగా పని చేస్తూ ఒక స్కిల్ని నేర్చుకోండి. మీరు ఎప్పుడైతే మీ ఫోకస్ ఒక దాని మీద పెడతారో అది రిజల్ట్స్ కూడా ఖచ్చితంగా 100% సక్సెస్లోకి వస్తాయి. ఇప్పుడు మీరు ఒక నిమిషం కళ్ళు మూసుకుని ఆలోచించండి. మీరు ఈ 5 బోరింగ్ పాయింట్స్ని పాటించడం అనుకుందాం. ఉదయం లేవగానే హడావిడి లేదు, క్లియర్ ప్లాన్ ఉంది, అవసరమైన డ్రామా లేదు, మైండ్ ప్రశాంతంగా ఉంది. కొత్త కొత్త వాటి కోసం పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఉన్న దాంట్లోనే ఎక్స్పర్ట్ అవుతారు. 1 సంవత్సరం తర్వాత మీ లైఫ్ ఎలా ఉంటుంది, బ్యాంక్ బ్యాలెన్స్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. మీ ఫ్రెండ్స్ కూడా ఏంట్రా బాబు ఇంత సైలెంట్గా ఎలా ఎదిగావు అని అడుగుతారు. అసలైన సక్సెస్ అంటే బయటికి బోరింగ్గా కనిపించాలి, కానీ లోపల ప్రశాంతంగా సెక్యూర్గా ఉండాలి. సో ఈ వీడియో చూశాక మీరు ఏం చేస్తారు? మళ్ళీ ఇంకో ఎగ్జైటింగ్ వీడియో కోసం వెతుకుతారా, లేదా ఈరోజే ఒక బోరింగ్ నిర్ణయం తీసుకుంటారా? మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నా. ఈ 5 అలవాట్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. కేవలం ఒకదాని నుండి వచ్చే 30 రోజుల్లో పాటించండి. మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి వీడియోలు మీకు నేను ఇవ్వడానికి నాకు పుషింగ్ ఇచ్చినట్టు అవుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.